తప్పనిసరిగా దాని యొక్క ప్రభావం కనిపిస్తుంది. సో అంటే మీరు ప్రజల అభివృద్ధి కన్నా కూడా ఎలక్షన్స్ మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. సహజంగా కదండి. ఇప్పుడు మనం రాజకీయంగా మనం ఎంతవరకు ప్రజల్లో ఉన్నామనేది తెలుసుకోవాలి అంటే మనం చేసే పనికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది తెలిసేది ఓటు రూపంలోనే. ఆ ఓటు రూపంలో మనం కరెక్ట్ చేసామా తప్పు చేసామా అనే విషయాన్ని ప్రజలు మనల్ని సర్టిఫై చేసేది ఓటు. ఆ రిజల్టే మనం కరెక్టా రాంగా అనేది ఫైనల్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఒక మంచి పాజిటివ్ వైబ్స్ తీసుకెళ్లారు. పొద్దునపూట సంక్రాంతి, రాత్రిపూట దీపావళి అది కదండి కావాల్సిన జనాలకి. ఒక పాజిటివ్ వైబ్స్ వాళ్ళలో పెనట్రేట్ చేయ. మీరు వెనుపోటు దినం అని ఒక నెగిటివ్ వైపు తీసుకుని ముందర ఒకసారి అంబటి రాంబాబు గారు ఆ రోజు అక్కడ గుంటూరులో మీ ఊళ్ళో జరిగింది ఏంటో, అదే మీ రాజధాని ప్రాంతంలో జరిగింది ఆయన ఉన్నారు. అంత అంతగా ఎగ్జైట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అక్కడ ఇప్పుడు ఆయన మాజీ మంత్రి, వాళ్ళు కూడా తెలిసిన పోలీస్ ఆఫీసర్స్, బయట వాళ్ళేం కాదు. ఆయన ఇంటి ముందర అంతగా ఎగ్జైట్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకి చెప్పండి. ఏమండి 2019లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే కూటమి ప్రభుత్వం అప్పుడు విడిగా అందరూ ఎవరి దారిని వాళ్ళు విడిపోయారు కాబట్టి ప్రభుత్వం మీద ఏదైనా వ్యతిరేకత తెలుపుకునేటువంటి హక్కు ఈ రాజ్యాంగం కల్పించింది. దాని నుంచి ఎవరైనా చూసుకోవచ్చు. ఇవాళ మాకు అనిపించింది ఈ విధంగా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. ఏదైతే మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళి మేము ఈ మేనిఫెస్టో ద్వారా మేము మీకు ఇన్ని లాభాలు చేయబోతున్నాం, సూపర్ 6 అన్న పేరుతో మీకు అద్భుతాలు సృష్టించబోతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీకు అన్ని మోసాలు చేశాడు, అది కాకుండా ఇంకా మేము చాలా పెద్ద ఎత్తున చేయబోతున్నాం అని చెప్పని ఏ మేనిఫెస్టోని తీసుకుని అయితే ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడిగి అధికారంలోకి వచ్చారో అదే మేనిఫెస్టోలో కేవలం ఒక్క పెన్షన్ అనేది తప్పించి మిగతా ఏది కూడా వాళ్ళు నెరవేర్చలేదనేది చాలా స్పష్టంగా తెలిసింది. దాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో ఎక్కడ మేము తప్పు చేయలేదు. ఈ వెన్నుపోటు అనేది ఎందుకంటే నిజంగా నువ్వు ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశావో ఆ వాగ్దానం నిలబెట్టుకోకపోతే అది వెన్నుపోటే అవుతుంది. అదే మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ఎక్కడ తప్పుడు ప్రచారం చేయలేదు. మా ప్రచారం మేము చేసుకుంటున్నప్పుడు ఈ యొక్క ప్రజాస్వామ్యంలో మమ్మల్ని అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? మేము ఎప్పుడన్నా ఎదుర్కొండ అపోజిషన్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేసే కార్యక్రమాలను మేము ఎప్పుడన్నా ఇంత దారుణంగా అడ్డుకున్నామా? అధికారాన్ని, పోలీసుల్ని అడ్డుపెట్టి ప్రతి కార్యక్రమాన్ని అసలు పోలీసులు ఎక్కడా కూడా మీకు వాళ్ళ డ్యూటీ చేస్తున్నట్లేదు. వాళ్ళు కేవలం వైట్ కాలర్ గూండాస్ లాగా రౌడీజం చేస్తున్నట్టుంది. మీకు కూడా చేశారు అప్పుడు. మా దగ్గర ఎక్కడ కూడా అది ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు స్పందించే విధంగా స్పందించారే కానీ ఇంత దారుణంగా ఉన్నటువంటి ఒక్క విజువల్ చూపించండి. ఇవాళ మీరు చాలా ధైర్యంగా చూపిస్తున్నారు కానీ ఒక్క విజువల్ మీరు చూపించండి. ఎక్కువ కాలం అవ్వలేదు కదా, కేవలం 5 సంవత్సరాలు. ప్లీజ్ షో మీ 1 విజువల్. ఎక్కడ లేదు. వాగ్వాదం మామూలుగా జరిగింది కానీ ఎక్కడా కూడా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి హోమ్ డిపార్ట్మెంట్ నుంచి కంట్రోల్లో ఉండాలి. వాళ్ళకి ప్రజాస్వామ్యంలో మాట్లాడుకునే హక్కు ఉంది. వాళ్ళు వాళ్ళ ప్రదర్శనలు ఏదైనా చేసుకోవచ్చు, వాళ్ళు వ్యతిరేకించవచ్చు అని చెప్పని చాలా స్పష్టంగా ఉంది. సరే, ఎక్కడ అలాంటివి ఉంటారు? మీ నాయకుడే చూపించండి. కాదండి, మీ నాయకుడే పోలీసుల్ని ఇది గుర్తుపెట్టుకుంటున్నాను, ఎస్ఐల్ని సిఐల్ని వేలు పెట్టి చూపించి నెక్స్ట్ మేము వస్తే నీ సంగతి ఏంటో చూస్తాం అన్న సందర్భాలు లేవా? కరెక్ట్ చెప్పారు మీరు. అది తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మనుషులు కొంతమంది ప్రభుత్వం ఫేవర్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రవర్తించిన తీరే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రోజు వైజాగ్ ఎయిర్పోర్ట్లో చాలా వరస్ట్గా ప్రవర్తించారు. అదే ఇవాళ కూడా జరుగుతుంది. దాన్నే మేము ఇది జరుగుతుందనేది మేము చెప్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని చాలా దారుణంగా ప్రవర్తిస్తుంటారు. అది పోలీసులే కానీ అధికారులే కానీ ఎవరైనా అనేది ఆ రోజు జరిగింది చూపించాము. ఇవాళ జరుగుతున్నది కూడా మీడియా ద్వారా కొన్ని ఛానల్స్ ద్వారానే బయటకు వస్తుంది. ఇంకా చాలా మీడియాల్లో ఇవన్నీ కూడా ఎక్కడ కనిపించదు. నిన్న మళ్ళీ మాట్లాడారు అంబటి రాంబాబు గారు. ఏది మళ్ళీ ఆయన పట్టాపురం పిఎస్లో ఆయన మీద కేసు నమోదు అయిన తర్వాత అవకముందు ఆయన ఒకసారి చూద్దాం ఆయన ఏం మాట్లాడారు. నిన్న మా ఇంటి దగ్గర పోలీసులు పెట్టారు. సరే పెట్టారు, సంతోషం. మాకు అంతకుముందు కూడా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా పోలీసులు ఉండేవారు, అది వేరే అంశం. పోలీసులను పెట్టి ఏదో
చిందరవందర చేసేయాలని కాపలా ఎక్కడా లేదు. నూరి ఫాతిమా ఉంది కదా, అక్కడ లేరు. పోలీసులు పెట్టి కాస్త వచ్చేటటువంటి క్యాడర్ని భయపెట్టాలనే ప్రయత్నం చేశారు. నేను వెళ్తుంటే మధ్యలో ఆపేశారు, వెళ్ళటానికి వీల్లేదని. అక్కడ ఈ పట్టాపురం సిఐ మీద కొంత నాకు ఆయనకి మధ్యన ఘర్షణ అనివార్యంగా జరిగింది. నేనేదో రెచ్చిపోయి దౌర్జన్యం చేయబోయానని, పోలీసులు లెక్క చేయలేదని ఇలాంటి మాటలు మాట్లాడుతూ రాశారు.